హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. ఇవాళ మనము యోగాలో 2 ఆసనాల గురించి తెలుసుకుందామండి. మరీచాసనము, జాన్ శీర్షాసనము. మరీచాసనము బాగా మనం ఒక 5 నిమిషాలు ఉండగలుగుతున్నాము అనేవారు దానిలో జాన్ శీర్షాసనాన్ని కూడా చేయవచ్చండి. మ్యాట్ మీద 2 కాళ్ళు చాపుకొని కూర్చొని చూడండి, ఒక కాలును ముడిచాను. ముడిచిన కాలు వైపు నుండి ఒక చేతిని వెనక్కి తీసుకెళ్ళి చాపిన వైపు చేతిని వెనక్కి తీసుకెళ్ళి రెండింటిని ఇంటర్లాక్ చేశానండి. చూడండి, బ్యాక్ నుంచి కూడా చూపిస్తున్నాను. ఆ 2 చేతులను అలా పట్టుకొని ముందుకి వంగి మన తలని మోకాళ్ళు మీద మన ముక్కు, నోరు, తల ఆనేటట్టు సాఫీగా పడుకున్నానండి. అట్లా ఎన్నికి తిరిగినప్పుడు గాలిని పీల్చుకుంటున్నానండి. ముందుకు వంగినప్పుడు గాలిని వదిలేస్తున్నాను. చూడండి, అట్లా ముందుకు వంగినప్పుడు గాలిని పీల్చుకుంటున్నాను. మళ్ళీ పైకి లేచి సైడ్కు తిరిగేటప్పుడు గాలిని పీలుస్తూ పైకి లెగుస్తున్నామండి. మరీచాసనంలో మనం జాన్ శీర్షాసనాన్ని చేస్తున్నానండి. ఇలా చేయటం వల్ల ఒబేసిటీ ఉన్నవారికి పొట్ట మరి తగ్గటానికి ఇది బాగా పనిచేస్తుందండి. జాన్ శీర్షాసనంలో మనకి షుగరుకి పనిచేస్తుంది అని పశ్చిమోత్తాసనం కూడా చేస్తారు కదండి. ఇప్పుడు మనం చూపించేది జాన్ శీర్షాసనము, మరీచాసనం అండి. చూడండి, ఒక కాలుతో చేశాను. చేసి 1 సెకండ్ మనం విశ్రాంతి స్థితిలో కూర్చుందామండి. తర్వాత 2వ కాలుతో చేస్తున్నాను. చూడండి, ఆ కాలుని 2వ కాలుని ముడిచాను. మోకాలు కింద నుంచి ఆ చేతిని వెనక్కి తీసుకెళ్ళానండి. చాపి ఉంచిన చేతిని వెనక్కి తీసుకెళ్ళి రెండింటిని మళ్ళీ ఇంటర్లాక్ చేశానండి. గాలిని పీలుస్తూ వదులుతూ కిందకి బ్యాక్కు తిరుగుతున్నానండి. దీనివల్ల లివర్కి కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఈ 2 ఆసనాలు ఇలా చేయటం వల్ల ఎంతో ఉపయోగం ఉందండి. లేడీస్కి మరీ ఉపయోగం అండి ఇది. ఇట్లా చేసి మనము విశ్రాంతి స్థితిలో దండాసనంలో ముందుకు వంచాము కదండి తలని. ఇప్పుడు అదిగోండి, దండాసనంలో వెనక్కి తలని వంచి విశ్రాంతి స్థితిలో కూర్చుందామండి. ఇట్లా 2-3 నిమిషాలు చేసిన తర్వాత ప్రతి కాలు మీద 10 సార్లు చేసి ఈ దండాసనంలో కూర్చొని మనము ఈ మరీచాసనము, జాన్ శీర్షాసనం చేయటం వల్ల పొట్ట తగ్గటంతో పాటు లివర్కి, కిడ్నీకి ఎంతో మంచిదండి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనకి ఒత్తిడి ఎక్కడ పడిందో మనము గ్రహించి చిన్ముద్రల్లో ప్రశాంతంగా కూర్చుందామండి. ఈ యోగా ఇట్లా ఉదయం పూట మన కోసం మనం 1 గంట, అరగంట కేటాయిస్తేనండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. దీనితో పాటు చిన్న చిన్న ఆహారపు అలవాట్లను మార్చుకున్నామండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.